హలో. సో, ఈరోజు నా వీడియో ఏంటంటే కొలోన్స్, పర్ఫ్యూమ్స్, మెయిన్లీ మెన్ కోసం. సో నాకు తెలీదు తెలుగులో ఎంతమంది వీడియోస్ చేశారు, ఎన్ని యూట్యూబ్ ప్రస్తుతం నేనైతే సెర్చ్ చేయలేదు. బట్ తెలుగు పర్ఫ్యూమ్ ఛానల్స్ యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయో నాకు తెలీదు. బట్ నా వంతు ప్రయత్నం, ఎందుకంటే పర్ఫ్యూమ్స్ అనేవి యూజువల్గా ఇండియాలో ఇగ్నోర్ చేస్తారు, ఎవరు ప్రిఫర్ చేయరు. యూజువల్గా ఏంటంటే నార్మల్ బేసిక్ యాక్స్ కానీ, లేదంటే మనకి ఈ జనరల్ ఇండియాలోనే కాదు, యూఎస్లో కూడా చాలామంది ఇండియన్స్ ఏంటంటే కొలోన్స్ అనేవి ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఇవి లేడీస్కి సంబంధించిందని అంత కంప్లీట్ ఇగ్నోర్ చేస్తారు. బట్ నేనేం చెప్తానంటే కొలోన్స్ అనేది ప్రతి మెన్ ఈడీసీ అంటే ఎవ్రీడే ఎసెన్షియల్లో ఇదొక భాగం, ఇదొక పార్ట్ అయి ఉండాలి. లైక్ మనం మార్నింగ్ లేచి డైలీ రొటీన్ ఉంటుంది కదా, షవర్ కానీ ఇవన్నీ చేస్తాం కాబట్టి ఉంటుంది కాబట్టి దాంతోపాటు కొలోన్ కూడా యాడ్ చేయమని నేను 100% చెప్తాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలోన్స్ అనేవి కాన్ఫిడెన్స్ని ద మెయిన్ రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ని కంప్లీట్గా బూస్ట్ చేస్తాయి. దాన్ని ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ షనెల్ అనేది యూజువల్గా చాలా ప్రెస్టీజియస్ బ్రాండ్, ఉమెన్ బ్యూటీలో కానీ దీనిలో కానీ చాలా 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 ప్రెస్టీజియస్ బ్రాండ్. లెట్స్ సే ఇఫ్ యు ఆర్ మనం షనెల్ లాంటి క్లోన్ వేసుకున్నాము అంటే అది ఆటోమేటిక్గా ఏంటంటే మన మైండ్లో ఒక తెలియని కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. సో అలా మీరు మల్టిపుల్ ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేసుకుంటారు. పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కూడా ముందు యూఎస్కి మూవ్ అయ్యేంత వరకు నేను కూడా ఇప్పుడు కొలోన్స్ ఆర్ పర్ఫ్యూమ్స్ మీద నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే నాకు తెలియదు. యూజువల్గా నేను ఇప్పుడు బ్యాక్ ఇన్ ఇండియా మా ఫాదర్ కొలోన్ వేసుకునేవారు, కానీ అవి యూజువల్గా ఏంటంటే డియోడ్రెంట్స్, బాడీ డియోడ్రెంట్స్ లైక్ బ్రూట్ ఆర్ ఓల్డ్ స్పైస్ అవన్నీ వాడేవారు, కానీ కొలోన్స్ ఎప్పుడు లేదు. ఆ కల్చర్ మనకి ఇండియాలో ఇంకా కంప్లీట్గా రాలేదు, ఉంది కానీ చాలా మినిమల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు నా లోకల్ ఇక్కడ నా రూమ్మేట్స్ కానీ వీళ్ళందరూ వాడుతుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అరే భలే ఉంది కదా, స్మెల్ భలే ఉంది కదా, ఏంటది అని చెప్పేసి నేను కంప్లీట్గా అట్లీస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నేను కంప్లీట్గా నాకు ఇప్పుడు దీనివల్ల నాకు ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి, నాకు ఎన్ని ఆపర్చునిటీస్ నేను క్రియేట్ చేసుకున్నాను అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక 10-15% నా నేను స్మెల్ బాగా చేస్తున్నాను అని చెప్పి నాకు చాలామంది కామెంట్ చేయడం, దాంతో నేను మాట్లాడుతూ నాకు కావాల్సినవన్నీ సో నేను చెప్పేది ఏంటంటే you can make some really interesting opportunities. You can create some opportunities with perfumes. Just like మనం ఎప్పుడైతే మంచి డ్రెస్ కానీ, ఎక్స్పెన్సివ్ షూస్ కానీ, ఎక్స్పెన్సివ్ వాచెస్ కానీ వేసుకుంటే ఎలా అయితే ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో, కొలోన్స్ కూడా ఏంటంటే ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డ్ అవుతుంది, ఒక లేయరింగ్ లాగా అనమాట. మనకి అదొక షీల్డ్, ఒక లేయరింగ్. ప్లస్ మనకి ఏంటంటే యూజువల్గా బాడీ ఆర్డర్ అనేది ఉంటుంది కదా, అది మనం నోస్ బ్లెండ్ అయిపోతాం. అంటే మన బాడీ ఆర్డర్ మనకు తెలియదు, బట్ పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళు పికప్ ఆన్ దట్, అంటే ఈజీగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట మన బాడీ ఆర్డర్. పైగా ఇప్పుడు యంగ్స్టర్స్ మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎవరితోనైనా డేట్కి వెళ్ళాలన్నా, లేదంటే ఏవైనా ప్రొఫెషనల్ మీటింగ్స్కి వెళ్ళాలన్నా, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ ఇన్ ద డేస్ మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్ అన్నీ ఆన్లైన్లో అయ్యేవి, ఇప్పుడు మనం ఇన్ పర్సన్ వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో మనం కొలోన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక యాడెడ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అనేది ఉంటుంది. పైగా మనం కూడా
మంచిగా స్మెల్ పక్కన వాళ్ళకి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటారు మనతో. మనకు క్లోజ్ ఇంటరాక్షన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా దగ్గరకు వచ్చి కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ యూజువల్గా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇవి జస్ట్ నా రొటేషన్ కాదు, ఇవి నా దాంట్లో ఉన్న బెస్ట్. నాకు ఇంకా ఉన్నాయి ఈ డియోర్ సవాజ్ ఈడిపి చూపిస్తాను. సో దిస్ ఇస్ ఆక్వా డిజియో ప్రొఫౌండ్. ఆక్వా డిజియో రీసెంట్గా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిన కలెక్షన్, అది జియోర్జియో అర్మానీ ఆక్వా డిజియో. అండ్ దెన్ సవాజ్. సో ఇది చూస్తే కంప్లీట్గా నేను అసలు వాడలేదు, అలానే ఉంది. ఎందుకంటే ఇది వాడను కూడా, నేను వేసుకోను. నాకు ఇది ఎందుకో నాకు డియోర్ సవాజ్ అనేది నాకు అంత ఇంట్రెస్ట్ రాదు, నాకు వాడాలనిపించదు. ఇది జస్ట్ మా డాడ్ కోసం తీసుకున్నాను. మా డాడీ వస్తారు, మా పేరెంట్స్ నెక్స్ట్ మంత్ విజిట్ చేస్తారు నాకు, సో అతని కోసం తీసుకున్నాను. అండ్ దెన్ ఓకే, సో ఇది పర్ఫ్యూమ్ సేమ్. ఈ రెండు ఒకటే. ఇది నా రీసెంట్ ఫేవరెట్ పర్ఫ్యూమ్. ఇది 50 ml. సో ఇంకో వీడియో చేస్తాను సెపరేట్గా. నేను ఓన్లీ జియోర్జియో అర్మానీ పర్ఫ్యూమ్ మీద ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది సూపర్ ఫ్రేగ్రెన్స్ ఇది. బట్ సో ఇది 50 ml. అండ్ దెన్ పోలో 67 రాల్ఫ్ లారెన్. సో నాకు రాల్ఫ్ లారెన్ యూజువల్గా నేను క్లోతింగ్లో మోస్ట్ ఆఫ్ మై పోలోస్ కానీ లేదంటే నా టీషర్ట్స్ కానీ నేను రాల్ఫ్ లారెన్ ఎక్కువ వేసుకుంటా. సో రాల్ఫ్ లారెన్ 67 EDT. సో ఇది ఒకటి. అండ్ దెన్ ఇంకా అంతే. మిగిలిన డియోడ్రెంట్స్ సేమ్ బ్లూ డే షనెల్ డియోడ్రెంట్ వాడతాను నేను. సో ఇది బ్లూ డే షనెల్ డియోడ్రెంట్ స్టిక్. సో చూస్తే ఆల్మోస్ట్ నా దగ్గర యాజ్ ఆఫ్ నౌ 1 2 3 4 5 6 7 8 9 పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ని కొనాల్సిన అవసరం లేదు, బట్ నేను కలెక్షన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో కొన్ని నాకే కాదు, మా డాడీకి పాస్ ఆన్ చేయి. పోలో 67 ఇదన్నీ మా డాడీకి ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని గిఫ్ట్గా వచ్చినవి, సో గిఫ్ట్ వచ్చినవి కూడా ఉన్నాయి. బట్ ఇన్ని కొనాల్సిన అవసరం లేదు, జస్ట్ 2. యూజువల్గా యూఎస్లో ఉన్న మన వాళ్ళకి ఏంటంటే వెదర్స్ ఉంటాయి, కోల్డ్ వెదర్ కానీ సమ్మర్ కానీ, ఆ చేంజ్ తెలుస్తుంది. మనకి ఇండియాలో ఏంటంటే కంప్లీట్గా మోస్ట్ ఆఫ్ ద టైం, సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏంటంటే ఆ హీట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హెవీ ఫ్రేగ్రెన్సెస్, ఇది టామ్ ఫోర్డ్ ఓంబ్రే లెదర్, ఇది ఇలాంటి హెవీ ఫ్రేగ్రెన్స్ అనేది నేను స్కిప్ చేయమని చెప్తాను. ఏంటంటే యూజువల్గా ఈ ఆక్వా డిజియో పర్ఫ్యూమ్ కానీ లేదంటే బ్లూ డే షనెల్ ఈడిటీ కానీ, ఈడిపి కూడా వెళ్ళొచ్చు, బట్ ఈడిటీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ మన సబ్ ట్రాపికల్ వెదర్కి. లేదంటే అలూరోమ్ స్పోర్ట్ కానీ, డియోర్ సవాజ్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ ఉడీ ఆస్పెక్ట్ ఉంటుంది. అండ్ దెన్ డియోరోమ్ ఈడిటీ, ఇది 2020 వర్షన్. ఇది రీసెంట్గా ఇది ఇది యూజువల్గా నేను అంత ఎక్కువ వాడను, బట్ ఎప్పుడైనా కావాల్సి వస్తే. అండ్ దెన్ పోలో 67 కూడా ఇది ఈడిటీ, ఇది కూడా ఈడిటీనే. నేను నా కలెక్షన్ చూసారంటే అపార్ట్ ఫ్రమ్ జియోర్జియో అర్మానీ అండ్ దెన్ డియోర్స్, మిగిలినవన్నీ ఈడిటీసే. ఇది ఈడిపి టామ్ ఫోర్డ్, యూజువల్గా ఈడిటీ లేదు, ఈ వర్షన్ లేదు, బట్ మిగిలినవన్నీ ఈడిటీస్. ఎందుకంటే నా స్కిన్ మీద ఈడిటీ అనేది మోర్ దెన్ ఎనఫ్. హెవీ కాన్సన్ట్రేషన్ అయితే నా స్కిన్ మీద ఓవర్ ప్రొజెక్ట్ అవుతుంది. సో నేను యూజువల్గా ఈడిపీస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఏదైతే అవి స్ట్రాంగ్ నోట్స్ అంటే స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ ఉన్నవి మాత్రం నేను అవాయిడ్ చేస్తాను, అపార్ట్ ఫ్రమ్ జియోర్జియో అర్మానీ. ఎందుకంటే ఇది అక్వాటిక్ కాబట్టి. అక్వాటిక్ అంటే దీనిలో ఇది కొద్దిగా సీ ఉంటుంది కదా మనకి, ఓషన్ ఆ స్మెల్ ఉంటుంది, చాలా ఫ్రెష్ ఓషన్ స్మెల్ వస్తుంది. సో అందుకే నేను పర్ఫ్యూమ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది క్లోజ్ టు
ప్రొఫుమో అని ఒక సేమ్ దీనిలోనే ప్రొఫుమో అని ఒక డిస్కంటిన్యూడ్ కొలోన్ ఉండేది. అది నాకు చాలా ఇష్టం అది. అది ఇప్పుడు ప్రెజెంట్ అది బ్లాక్ మార్కెట్‌లో తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఎక్స్‌పెన్సివ్ అది. దానికి క్లోజెస్ట్ ఉంటుందని నేను తీసుకున్నా. బట్ ఎనీవేస్ నేను చెప్పేదేంటంటే ఇప్పుడు ఈ ఇండివిడ్యువల్ కొలోన్స్ మీద నేను సెపరేట్ వీడియో చేస్తా. ఈ వీడియో కూడా ఇప్పుడు దిస్ ఇస్ నా ఫస్ట్ వీడియో. ఎలా వస్తుందో తెలీదు. ఐ జస్ట్ పుట్ ఇట్ అవుట్. ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ అవుట్ అంతే. ఎందుకంటే అవేర్‌నెస్ తీసుకొద్దాం అని చెప్పేసి. కొలోన్స్ అనేవి మనం ఎక్స్‌పెన్సివ్ కొలోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ $50, $60 పెట్టి ఒక మంచి కొలోన్ తీసుకుంటే 100 ml 3.4 ounce కొలోన్ తీసుకుంటే అది మోర్ దెన్ ఎనఫ్ అట్‌లీస్ట్ లైక్ 2, 3 years వస్తది. మనం వాడే ఇంటెన్సిటీ బట్టి. సో వాడండి, కొలోన్స్ వేసుకోండి. వి నీడ్ ఇట్. అదొక వుమెన్‌కి మేకప్ ఒక లేయర్ ఆఫ్ మేకప్ ఎలాంటిదో మెన్ కూడా ఏంటంటే మనకి యూజువల్‌గా మేకప్ అనేది మనం వేసుకోం కాబట్టి కొలోన్స్ అనేవి మనకి అలాంటి మేకప్ లాంటిది. సో యాహ్! ప్లీజ్ మీకు పర్సనల్‌గా ఏమైనా ఇంకా వేరే కొలోన్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలి అంటే ఐ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ మన కమ్యూనిటీ కోసం. సో నేను నా దగ్గరున్న కలెక్షన్ మీద నేను సెపరేట్‌గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు స్పెషల్‌గా ఏమైనా కొలోన్స్ గురించి రివ్యూస్ కావాలనుకుంటే జస్ట్ లీవ్ ఎ కామెంట్. చూసి నా టైం బట్టి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ యాహ్! దిస్ ఇస్ చరణ్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.